విచ్చేసినటువంటి మా ముఖ్య అతిథులందరికీ, ప్రత్యేక అతిథులందరికీ, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ సాదర స్వాగతం, సుస్వాగతం. సరైనటువంటి డయాగ్నోసిస్ ని చేసి సక్రమంగా మందుల్ని వాడుతూ మనం నిజంగానే ఆరోగ్యకరమైనటువంటి జీవితాలను గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూరోపియన్ ప్రెసిషన్ నుంచి ఇండియన్ పర్పస్ ని సర్వ్ చేసేటువంటి దిశగా మెడికవర్ హాస్పిటల్స్ ఈ రోజున మరొక బ్రాంచ్ ని స్థాపించడం అనేది నిజంగా ప్రశంసనీయము. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి ది ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హోమ్ అఫేర్స్ శ్రీ బండి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఈ రోజు మా కార్యక్రమానికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అలాగే ది ఆనరబుల్ నిజం చేస్తూ డాక్టర్ జి అనిల్ కృష్ణ గారు, ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, క్రమశిక్షణతో దీక్షతో ఈ రోజున మెడికవర్ హాస్పిటల్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ హెల్త్ కేర్ నెట్వర్క్ గా మారడానికి కారకులయ్యారు. డాక్టర్ జి అనిల్ కృష్ణ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజేద్దామా? నమ్మకంతో మాత్రమే. మరి ఈ రోజున ఒక కొత్త హాస్పిటల్ ని ప్రారంభించడము అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ నంబర్స్ లోకి ఇంకొక నంబర్ ని యాడ్ చేయడమా? నంబర్ ఏం కాదు, ఇది డెడికేషన్ తో బెటర్, సేఫర్ అండ్ అలాగే ఎథికల్ హెల్త్ కేర్ ని ప్రతి భారతీయుడికి తీసుకురావడమే దిశగా ముందుకు వెళ్తోంది మెడికవర్ హాస్పిటల్స్. సో ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా మరొకసారి స్వాగతం చెప్తూ అలాగే బొకేస్ తో ఆహ్వానం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Ladies and gentlemen, put your hands together for Dr. G. Anil Krishna Garu, who has been a pioneer, who has been doing service to humanity. Requesting him to please speak a few words. A grand welcome to our chief guest, Honorable Minister of Coal and Mines, Kishan Reddy Garu, Minister of State, Home Affairs, Sri Bandi Sanjay Garu, Minister of Telangana Roads and Buildings, Ponnam Prabhakar Garu, Honorable MLA Ganesh Garu, and our Honorable Corporators, Suchitra Garu. So, it is a great and a nostalgic event for us to come back to Secunderabad. 10 ఏళ్ల తర్వాత సికింద్రాబాద్కి మళ్ళా రావడం జరిగింది. ఈ మా జర్నీలో ఫస్ట్ హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యింది. యాక్చువల్గా ఇప్పుడు ఇది మన మినిస్టర్ గారు కిషన్ రెడ్డి గారు అడ్డా అయ్యిండొచ్చు, కానీ మేము కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారికి, అదే మాదిరిగా గౌరవ కేంద్ర సహాయక మంత్రి వర్యులు బండి సంజయ్ అన్న గారికి, గౌరవ రాష్ట్ర బీసీ శాఖ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ అన్న గారికి, డాక్టర్ అనిల్ కృష్ణ గారికి, ఎండి శరత్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న కార్పొరేటర్ కృతం దీపిక గారికి, సుచిత్ర గారికి, హేమలత గారికి, మెట్టు సాయి కుమార్ గారికి, ఈ యొక్క హాస్పిటల్ టోటల్ స్టాఫ్ కి, డాక్టర్స్ కి, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. దేవుడు మనుషులకు జన్మనిస్తే డాక్టర్లు వారికి పునర్జన్మనిస్తారు. అలాంటి ఆలయమే ఇలాంటి హాస్పిటల్స్. అలాంటి ఆలయం మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. ఉంది అనిల్ కృష్ణ గారికి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా కాన్స్టిట్యున్సీలో సికింద్రాబాద్ లో పార్లమెంట్ అయిన అన్న కిషన్ రెడ్డి అన్న గారికి, మా అందరి ప్రాంతానికి ఇక్కడ వైద్య సేవ అందించడానికి విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మన రాష్ట్రమే మన దేశం కానీ మన సేవ పూర్తిగా నేనేం చారిటబుల్ ట్రస్ట్ లాగా చేయడం కానీ కొంత మానవీయ కోణం ఎక్కడ కూడా వృత్తిపరంగా డాక్టర్ ఉండేటువంటి ఒక గౌరవం, ఇంతకుముందు చెప్పిన విశ్వాసం, ప్రాణాన్ని మీ చేతిలో పెట్టి మీరు ఇచ్చే వైద్యాన్ని స్వీకరించేటువంటి ఒక పేషెంట్ కు సంబంధించిన విషయంలో పూర్తిగా విశ్వసనీయతగా మీ యొక్క మానవీయ కోణం అతని భవిష్యత్తుకు మార్గదర్శకత్వంగా సహాయకారిగా ఉండాలని మాత్రం సందర్భంగా కోరుకుంటున్నా. మీరు లేని అనేది కాదు, నేను ఉన్నారు కాబట్టే మిమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు, ఉన్నారు కాబట్టి మీ ప్రజల నుంచి ఆశీర్వదం ఉంది. ఆ కరీంనగర్ లో కూడా మీ మెడికవర్ బ్రాంచ్ ఉంది. తప్పకుండా పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు కూడా ప్రాణాన్ని
రక్షించే ప్రయత్నం చేస్తారు, ప్రాణాన్ని కంప్లీట్ గా కాపాడి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రయత్నిస్తూ ఇప్పటివరకు చెప్పిన ఇటువంటి హాస్పిటల్ కర్నాలు కట్టండి, చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ సెంటర్ కరీంనగర్. అందుకే మా తరఫున, మా పొన్నం ప్రభాకర్ తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మెడికల్ హాస్పిటల్ తప్పకుండా కట్టే ప్రయత్నం చేయండి. ఈరోజు పొన్నం ప్రభాకర్ చెప్పినట్టు వైద్యం నారాయణ హోయటం. ఇవాళ చాలా మంది డాక్టర్ గారు వచ్చి మా అమ్మగారిని, మా అన్నగారిని పిలిచి లాభం లేదు, ఇంటికి తీసుకుపోయిగా చాలా కష్టం అని చెప్పి టెన్షన్ పడుతున్న సందర్భంలో డాక్టర్ మెడికల్ హాస్పిటల్ అద్భుతంగా ఈరోజు అనేక రాష్ట్రాలలో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ యొక్క 4 రాష్ట్రాలలో ప్రముఖమైనటువంటి నగరాలలో అవసరమైనటువంటి ప్రాంతాలలో తమ బ్రాంచ్లను ఓపెన్ చేసుకుంటూ ఈరోజు 1 కోటి మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే మరి చిన్న విషయం కాదు. వేలాది మంది సిబ్బందికి, వందలాది మంది డాక్టర్లకు మరి ఈరోజు ఇక్కడ కల్పించడం ఏదైతున్నదో మరి చాలా గొప్ప విషయాలు మనం వేస్తాను. నేను అప్పుడప్పుడు లెక్కేస్తుంటాను, మా కోల్ ఇండియాలో అనేక వందలాది మంది డాక్టర్స్ ఉంటారు. సుమారు 100 బ్రాంచులు ఉంటాయి, ప్రైవేట్ హెల్త్ సెంటర్స్. వాళ్ళ కోసం ఆలోచన చేసినప్పుడే చాలా ఇబ్బంది ఉంటుంది. ప్రభుత్వం ఉన్నప్పుడు ఇబ్బంది అయినప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఇన్ని బ్రాంచీలు మెయింటైన్ చేయడం, ఇంతమంది డాక్టర్లను ఓ మాట చెప్పారు, నా దగ్గరికి ఎవరైనా వస్తే మళ్ళీ వెళ్ళిపోరు, మా దగ్గరనే అటాచ్మెంట్తో, ప్రేమతో, ఆప్యాయతతో ఉంటారు. అది గొప్ప విషయం. నెక్స్ట్ మన పొన్నం ప్రభాకర్ గారు, హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్, తెలంగాణ. ఐ థింక్ మీరు ఎంటర్ అయిన తర్వాత క్యాంపస్లో అందరం నవ్వుతూనే ఉన్నాం. సో అందరినీ నవ్విస్తూ, అండ్ నేను ప్రభాకర్ సార్ దగ్గరికి వెళ్ళి అంటే హాస్పిటల్ ఇనాగ్రేషన్ గురించి చెప్పినప్పుడు వెంటనే మేము టైం అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఎగ్జాక్ట్ టైంకి వస్తాను, అంటే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఏ టైంలో ఉంటారో అదే టైంలో ఉంటాను. మేమందరం కలిసి ఆర్ఎన్సీ సిస్టమ్ కానీ, ఆటో రోబోటిక్ సిస్టమ్ కానీ, న్యూరో రోబోటిక్ సిస్టమ్ కానీ ఇవన్నీ హాస్పిటల్లో అందుబాటులో ఉంటాయి. సో దట్ బెటర్ సర్వీస్ మనం అందజేయగలుగుతాం. వాటికి సంబంధించి స్పెషల్గా బయట కంట్రీస్లో ఇప్పుడు యూఎస్ కావచ్చు, లేకపోతే జపాన్లో కావచ్చు, మీరు అందరూ కూడా సర్వీస్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో కానీ, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో కానీ ఈ సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి, ఏంటి రేషియో ఎట్లా ఉన్నాయి? సో మనకి హైదరాబాద్, సికింద్రాబాద్తో పోలిస్తే సికింద్రాబాద్లో కార్డియక్ ఇన్సిడెంట్స్ కొంచెం ఎక్కువ కంపారిటివ్లీ, ఇది ప్రూవన్ స్టడీ. సో ఇక్కడ 2 క్యాత్ ల్యాబ్స్, వెరీ హై అండ్ క్యాత్ ల్యాబ్స్, సో డెడికేటెడ్ కార్డియాక్ థియేటర్స్, అన్ని రకమైన కార్డియాక్ పరికరాలు ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ కాంప్లెక్స్ కేసెస్ చేసే పరిస్థితుల్లో ఈ హాస్పిటల్ రూపొందించారు. సో ఎటువంటి కార్డియాక్, ఇష్టమైన కార్డియాక్ కేర్ కూడా, అండ్ ఈవెన్ టీమ్ కూడా అదే మోస్ట్ ఎక్స్పీరియన్స్ టీమ్ ఈ హాస్పిటల్లో ఉన్నారు. సో ఎట్లాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉన్నా కూడా కార్డియాక్ కేర్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. చుట్టుపక్కల కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటే వాటికి మీకు పోటీ ఏమైనా ఉంటుందా? పోటీ ఏం లేదండి, ఇది ఎవరు బెటర్గా సర్వ్ చేయగలిగితే దట్స్ ఇట్. rather than పోటీ కన్నా who can serve better, that matters. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఏం గుడ్